న్యాయమూర్తుల్ని నిందించకూడదు, ఆపాదించకూడదు, కానీ న్యాయ వ్యవస్థ గురించి విమర్శించవచ్చు. న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పుల ప్రభావాన్ని మీద కూడా మనం వ్యాఖ్యానించవచ్చు. ఇప్పుడు అందులో చూసుకున్నప్పుడు సుప్రీంకోర్టు ఒక అతిపెద్దదైనటువంటి రాంగ్ స్టెప్ వేసింది. రాష్ట్రాల్లో ఉన్నటువంటి గనులు రాష్ట్రాల సొంతం, వాటి మీద పర్యవేక్షణ అవసరం లేదు కేంద్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వం అట్లాంటి దానికి ఏది డబ్బులు వసూలు చేయక్కర్లేదు అన్నటువంటిది మొన్న మధ్యన తీర్పిచ్చింది. ఇప్పుడు తాజాగా గనులు ఖనిజ భూముల రాయల్టీ మీద కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం ఏమిచ్చిందంటే 2005 నుండి వసూలు చేసినటువంటి అన్నీ తిరిగి ఇచ్చేయండి. ఈ చట్టం 2005లో కాంగ్రెస్ హయాంలో చేయబడినటువంటి, అప్పటి నుంచి వస్తున్నటువంటి ఆ డబ్బుల్ని తిరిగి ఇచ్చేయండి అని ఆదేశించింది. ఇక్కడ 2 కోణాలు. నెంబర్ 1, ఒకటి మోడీ సర్కార్కి ఇప్పుడు అదొక అతిపెద్ద పిడుగు, భారీ ఎత్తున డబ్బులు రాష్ట్రాలకి ఇవ్వాల్సి ఉంటుంది. రెండవది ఏంటంటే, రాష్ట్రాలకి పెత్తనం ఇస్తే రాష్ట్రాల్లో ఉన్న పాలకులు ఏం చేస్తున్నారు? ఇసుకనే తవ్వేసుకుంటున్నారు. గనులు తవ్వుకోరా? ఎవడికి దానికి సమాధానం? పర్యావరణం రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఆ పర్యావరణం కూడా ఉంటుంది. అది కరెక్టా కాదా అంటే కనుక అక్కడ తవ్వుతున్నందుకు కానీ ఇక్కడ 4 మొక్కలు నాటుతున్నామని మొక్కలు నాటే రిపోర్టును దానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారో రికార్డు కూడా రాసిస్తారు కావాలంటే. ఏదైనా కంప్లైంట్లు వేస్తే ఎన్జీటీ లాంటి, మళ్ళీ దాన్ని పర్యవేక్షించేది కూడా ఎన్జీటీ, కాగితాలు రాసిస్తారు. ఏముంది దాంట్లో? అక్కడ బేసిక్గా గనులు ఎవడిష్టం వచ్చినట్టు అడిగి తవ్వుకోవచ్చుక. రాష్ట్రాలకు పెత్తనం ఇవ్వడం అంటే రాష్ట్రాలు దోచుకోవడానికి అవకాశం ఇచ్చాడు. పోనీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం తెస్తున్నారు, వాళ్ళు వ్యక్తులు సంపాదించేసుకుంటున్నారు. ఒక కంకర మనం తెప్పించుకుంటే ఒక లారీకి 50,000 రూపాయలు వసూలు చేస్తే అక్కడ ప్రభుత్వానికి ఎంత వస్తుందో తెలుసా? 300 రూపాయలు 500 రూపాయలు రాయల్టీ కింద వస్తుంది. 300 నుంచి 500 ప్రభుత్వానికి వస్తుంది. కానీ ఎన్ని వేల రూపాయలు ఇక్కడ గోల్మాల్ జరుగుతోంది. ఇది ఎంత మేజర్ ఇష్యూ. సహజ వనరుల దోపిడీ, అదే సందర్భంలో అతిపెద్దదైనటువంటి కుంభకోణం. రాష్ట్రాలకి ఇప్పటిదాకా కేంద్రం ఉంది కాబట్టి కేంద్రం జోక్యం అన్నా ఉండేది, ఇప్పుడు కేంద్రపు జోక్యం అవసరం లేదు. ఇంకోటి, ఇప్పుడు మోడీ సర్కార్ ఆ డబ్బుల్ని గ్రౌండ్ లెవెల్కి చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది.